హాయ్ ఫ్రెండ్స్, ఏంటి లగేజ్ ప్యాక్ చేస్తున్నాం అనుకుంటున్నారా? మా యాంచ్ బర్త్డే అయిపోయింది, అన్నీ సెటరేట్ అయిపోయాయి అన్న టైంలో మేమైతే ఇల్లు ఖాళీ చేసేస్తున్నాం. ఇల్లే కాదు, ఏకంగా వైజాగ్ నుండి వేరే ప్లేస్కి అయితే షిఫ్ట్ అయిపోతున్నాం. ఏ ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నామో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. మార్నింగ్ 8కే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు అయితే వచ్చేసారు. ఫస్ట్ అయితే బీరువా ఖాళీ చేసి ఇచ్చిమన్నారు. ఇంకా మిగతా అన్నీ వాళ్ళే చేసుకున్నారు. 1.5 అవర్లో అన్నీ ప్యాక్ చేసేసారు. 3 మెంబర్స్ వచ్చారు. ఫాస్ట్గా ఒకరు హాల్, ఇంకోరు మాస్టర్ బెడ్రూమ్, ఇంకోరు సెకండ్ బెడ్రూమ్, అలా చిన్న ఎక్సరీస్, క్లాత్స్, ఇంకా వగేరే ఐటమ్స్ అన్నీ జస్ట్ 1.5 అవర్లో అయితే ప్యాక్ చేసేసారు కాటన్ బాక్సెస్లో. ఇంకా మా హ్యాన్స్ కోసం ఫుడ్ అయితే మార్నింగే ప్రిపేర్ చేసేసాము. మా తమ్ముడు ఇంకా హ్యాన్స్ అయితే మార్నింగే రాగి జావ అయితే తాగేశారు. మా అమ్మమ్మ అయితే కిచెన్లో ఉన్న వెజల్స్ అన్నీ క్లీన్ చేసేస్తుంది. మా అమ్మమ్మ ఉంటే ఇంకెవ్వరిని వెజల్స్ క్లీన్ చేయనివ్వదు. మా డాడీ ఇంట్లో డస్ట్ వస్తుందని మా వాడిని బయట సెల్లార్లో అయితే వాడి బైక్లో అయితే తిప్పుతున్నారు. ఈ బైక్ అయితే మా అమ్మమ్మ ఇచ్చింది. మా వాడికి ఈ బైక్ అంటే చాలా ఇష్టం. మా వాడికి 1 ఇయర్కి ఒక బైక్, సైకిల్, కార్ అన్నీ వచ్చేసాయి. కొన్ని ఇయర్స్ వరకు మేము ఏం కొనవసరం లేదు. ఈ సైకిల్ అయితే మా అత్తయ్య వాళ్ళు ఇచ్చారు. ఇంకా ఫిట్ చేయలేదు, అక్కడికి వెళ్ళాక చేసుకుందామని. ఈ పుష్ కార్ అయితే మా మామయ్య ఇచ్చారు. హాల్ అండ్ బెడ్రూమ్లో అన్నీ ప్యాక్ చేసేసాక కిచెన్ యాక్సెసరీస్ కూడా ప్యాక్ చేసేసారు. లాస్ట్లో మిగతా ఫర్నిచర్ లైక్ టీవీ, బెడ్, బీరువా, ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా నీట్గా కాటన్ పేపర్స్తో కవర్ చేసి దానిపైన బబుల్ ర్యాపర్స్తో థిక్గా చుట్టేశారు, డ్యామేజ్ అవ్వకుండా. వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఒక 3 అవర్స్లో అన్నీ ప్యాక్ చేసేసారు. అదే మనం చేస్తే ఎన్ని డేస్ అయినా సరిపోవు. అన్నీ ప్యాక్ చేసేసాక ఒక్కొక్కటిగా కిందకైతే తీసుకెళ్ళిపోయారు. అన్నిటికీ కౌంట్ చెప్పేసి వ్యాన్లో అయితే ఎక్కించేశారు. ఇంత చిన్న వ్యాన్లో మా మొత్తం ఫర్నిచర్ మొత్తం పట్టించేశారు. వర్షం పడినా ఏం కాకుండా వాటర్ ప్రూఫ్ క్లాత్ అయితే గట్టిగా కట్టేశారు. కింద వర్క్ అంతా మా చిన్ను ఇంకా తమ్ముడే చూసుకున్నారు. మేమైతే ఈలోగా హౌస్ అంతా క్లీన్ చేసేసాము. మా వాళ్ళు చూడండి, ఫ్లోర్ చల్లగా ఉందని కిందే పడుకుండిపోయారు. అంతేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.